హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా విజయం సాధించారు. రమేష్ కుమార్కు 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా విజయం సాధించారు. రమేష్ కుమార్కు 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారికి, అదేవిధంగా హాజరైనటువంటి కౌన్సిల్ ఆమోదం జరిగినట్టుగా చైర్మన్ అవునా హిందూపురం మున్సిపల్ చైర్మన్ పోస్ట్ టీడీపీ కైవసమైంది. ఇక ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా విజయం సాధించారు. రమేష్ కుమార్కు 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్కు 23 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆయన చైర్మన్ పీఠంలో కూర్చునే విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. బాలకృష్ణ దగ్గరుండి రమేష్ని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టిన విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పోస్ట్ టీడీపీ కైవసం చేసుకుంది. ఇక పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్గా విజయం సాధించారు. రమేష్ కుమార్కు 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లు వచ్చాయి. అందరికీ నమస్కారం. గుర్తు పంపాలి. ఇలా క్రాస్కి నిలబడి అందరూ కుడికాలు ముందు పెట్టి నిలబడి. అప్పుడు ఇలా వస్తారు. భుజాలు ఉండాలి. వచ్చేనా కూర్చోండి. కాలు ముందు పెట్టండి. కుడికాలు మొదలుపెట్టేనా? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాజీనామా చేయడం ద్వారా భర్తీ ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మరి వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని చేసి అంటే కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. పార్టీలకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్గా ఎన్నికగా అంటే ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి
ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో అంతా జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళనంతో భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి మరి ఇందులో ఈరోజు డి రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, అలాగే అంటే హిందూపురాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి, లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాం, దానికే కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా హిందూపూర్ యొక్క ఏదైతే సీసీ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయో వాటి కోసం 92 కోట్ల రూపాయలు పోయినసారి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు